హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపదని. ముందుగా మనం చూసుకున్నట్టయితే నేను వచ్చేసి మల్చింగ్ షీట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మల్చింగ్ షీట్ల మీద ఎవరైతే పేపరు మీద మొక్కలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు వాటర్ సాల్యుబుల్ ఇచ్చుకున్నా కానీ అందులో వచ్చేసి యూరియా పర్సెంటేజ్ అలాగే 90కి సంబంధించిన న్యూట్రిన్స్ రూపంలోనే మనం ఇచ్చుకుంటాను. ఎటువంటి కాంప్లెక్స్ అనేది మనం దుక్కిలో పోసుకున్నదే ఉంటుంది కానీ మళ్ళీ మనం డిఏపి రూపంలో ఇచ్చుకోలేం. ఇన్ కేసు డిఏపి 40 రోజులు దాటిందంటే మిర్చికి అనేది ఉపయోగపడదు, బ్లాక్గా అవుతుంది అంతవరకే, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ఇన్కేస్ 28 కానీ 14-35 కానీ 3-15 కానీ 3-17 కానీ ఎటువంటి కాంప్లెక్స్ కూడా దానికి డ్రిప్కి అనేది మనం ఇవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. అట్లా చేయడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే వాటర్ సాల్యుబుల్ ఇచ్చుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి ఇయర్ మారినప్పుడల్లా మనకు ఈ వాటర్ రూపంలో ఏదైతే మనం ఎరువులు డ్రిప్పులు అందిస్తున్నామో వాటి మోతాదు అనేది పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఈరోజు దాని గురించి మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, దాన్ని ఎట్లా సమూలంగా మనం ఒక విధంగా స్ట్రెచ్చర్గా తెచ్చుకొని మన మొక్కలకు ఎప్పుడు అటు కాంప్లెక్స్ కానీ నత్రజని కానీ పొటాసుకు సంబంధించిన ఎరువులు కానీ న్యూట్రిన్స్కి సంబంధించిన ఎరువులు కానీ మోతాదుకు మించకుండా అలాగే తగ్గకుండా ఎట్లా ఇచ్చుకోవాలి. కాంప్లెక్స్ కూడా మనం ఇచ్చుకుంటూ మనం హోల్ కొట్టి ఇప్పుడు నేను దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మొక్క నుంచి ఒక మొక్కకు ఇట్లా హోల్ అనేది చేసుకొని ఎట్లా వేసుకోవాలి, ఎంత మోతాదులు వేసుకోవాలి, ఏ ఎరువులు వేసుకుంటే మనకు మంచిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అవి ఎన్ని రోజుల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది అనేసి కూడా నేను ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరుగుద్ది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇది మన మిర్చి చేనండి. ఇది దరిదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి మల్చింగ్ షీట్ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ మొక్కకు మధ్యలో ఇట్లా హోల్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఎందుకు వేసుకోవాలని చెప్తానంటే, ఫస్ట్ దీనికి అనేది బలం మంది అనేది సరిపోవట్లేదు. మనం దుక్కిలో ఒక 50 కేజీలు డిఏపి వేసుకున్నాం అంతే, గుళికలకు సంబంధించినవి పోసుకున్నాం. తర్వాత 19 కానీ 28 కానీ ఇవన్నీ ఏంటంటే న్యూట్రిన్స్కి సంబంధించిన ఎరువులు ఇవి. వీటి వల్ల ఏమైందో మొక్క బ్లాక్గా రావడం జరుగుద్ది, కానీ ఎటువంటి బలం అనేది సరిపోక ఏమైందంటే చెట్టుకు ఒక స్టేజ్ రాగానే ఒక 50-60 రోజులు స్టేజ్కి రాగానే కాయలు పడడానికి ఏమవుతుందంటే మనం ఈ ధనాదాన్ని నత్రజని కానీ ఏదన్నా గ్రోత్ ప్రమోటర్లు కానీ ఎక్కించినప్పుడు స్పీడ్గా రావడం అలాగే పండాకు రావడం చాలా డిసీజులు అనేది ఎక్కువైపోతున్నాయి. ఈ సంవత్సరం ఒక 4 బస్తాలు కనుక మనం వాటర్ సాల్యుబుల్ కనుక ఎక్కించుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2 సంవత్సరాలు ఇంకో 2 బస్తాలు ఎక్స్ట్రా ఎక్కేసి వస్తుంది. అందుకని అట్లా కాకుండా ఇప్పుడు నేనైతే ఈ హోల్ కొట్టిన దాంట్లో ఎకరాకు వచ్చేసి ఒక బ్యాగున్నర అట్లా ఒక బ్యాగ్ ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది 14-35 ఒకటి 20-20 అండి. ఇది వచ్చేసి మనకు డిఏపి తీసుకోవడం జరిగింది. ఒక డిఏపి 14-35 అలాగే 20-20 ఇట్లా తీసుకోవడం. 3 రకాల ఎరువు బస్తాలు కూడా 3 కాంప్లెక్సే. 2 ఎకరాలకు గాను మనం 3 బ్యాగులు తీసుకోవడం జరిగింది. ఎకరానికి వచ్చేసి 150 కేజీలు అండి. మనం ఆల్రెడీ 28 మనం డ్రిప్లో ఇచ్చుకున్నాం. మళ్ళీ అలాగే ఇప్పుడు ఎంత మోతాదులో ఇచ్చుకోవాలి, ఎట్లా వేసుకోవాలనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 బ్యాగులు వచ్చేసి మనం 3 బ్యాగులు వచ్చేసి మనం 2 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో మన ఈ హోల్ అయితే ఏదైతే కొట్టిందో దానికి మనం ఒక 20 నుంచి ఒక 30 గ్రాములు ఒక్కొక్క హోల్కి వచ్చేసి ఇట్లా హోల్లో బరాబరి మనం ఫిక్స్గా వేసుకునేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది వేసిన ఎరువు అనేది ఈ ఎంబటే రిజల్ట్ రాదండి. ఇది హోల్ అయితే ఏదైతే ఉందో మన వాటర్ మనం ఎప్పుడైతే మనం డ్రిప్ ద్వారాగా మల్చింగ్ షీట్, ఇప్పుడు మల్చింగ్ షీట్ ఇది, దీనికి ల్యాటర్ ఉంది కింద, ఇలా మనం ఒక 30 నుంచి 40 గ్రాములు అట్లా యావరేజ్గా వేసుకుంటే ఇందులో వేసిన మందు అనేది మొత్తం కూడా మనకు 10 రోజుల నుంచి మనకు దాని రిజల్ట్ అనేది అవపడుతుంది. కరెక్ట్గా 2 నెలలు అట్లా ఉంటుంది. మన హోల్ ద్వారా ఇచ్చుకున్న మందు నెల 15 రోజుల నుంచి ఈజీగా మనకు ఉంటుంది. అది పట్టడమే అది 15 రోజుల తర్వాత మనకు మొక్క తీసుకోవడం జరుగుతుంది స్లోగా. ఇప్పుడు చూసుకుంటే ఏరిక రాలేదు, భూమి ఆల్రెడీ ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయిందో స్లోగా తీసుకోవడం జరుగుద్ది. మనం ఇచ్చుకునేటి మన డ్రిప్లో ఇచ్చుకుంటే మళ్ళీ సేమ్ యథావిధిగా ఇచ్చుకోవాలి. ఇట్లా వేసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే భూమిలో భూసారం అనేది తగ్గిపోయిందో, ఎరువులకు అలవాటు పడి మనం ప్రత్యేకంగా మనం డ్రిప్పులలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనం దానికి సరిపోయే బలం మనం వేయలేకపోతున్నాం. ఏ విధంగా ఇచ్చినా కానీ
డ్రిప్కి వచ్చేసి 5-10 కేజీలు 20 కేజీలు అంతకంటే ఎక్కువ వేయలేకపోతున్నాం. అందుకోసమని ఈ రూపంలో మనం కాంప్లెక్స్ ఓన్లీ బలానికి సంబంధించిన మందులు అండి. ఒక 150 కేజీలు 2 ఎకరాల కంటే ఎకరానికి వచ్చేసి 75 కేజీలు అట్లా మనం తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లా పొక్క కొట్టి కనుక మనం హోల్ కొట్టి కనుక మనం మందులు వేసుకున్నట్టయితే మినిమం నెల నుంచి నెల 15 రోజుల వరకు మనం మొక్కకు ఒక బలవంతమైన ఒక మందు మనం ఏర్పాటు చేసినట్టు అవుద్ది. ఇట్లా వేసుకున్నట్టయితే మనకేంటంటే రోగాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఆకురాలడం కానీ పండగ సమస్య కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. చూసుకోవచ్చు, మనం డ్రిప్పులు వేసుకుంటా అంటే మనం వాటర్ సాల్బుల్ మందులు ఎప్పుడు వేసుకున్నా కానీ ఎప్పుడు ప్రత్యేకంగా అదే మందులు ఇచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఇక వీటికి బలానికి సంబంధించిన మందులు అనేది ఉండట్లేదు. మనం ఫస్ట్ పోసిందే బస్తా ఏదైనా డిఏపి ఎక్కిద్దామన్నా డ్రిప్పులలో ఏమైందంటే జామ్ అయిపోయిందంటే హోల్స్ అనేది జామ్ అయిపోయి మరి వాటర్ కారకుండా అట్లా కూడా ఇబ్బంది అవుద్ది. అందుకోసం అనేసి ఇట్లా చేయడం జరిగింది. ఇట్లా కనుక మనం చేసుకొని దాన్ని ఇప్పుడు ఏ విధంగా హోల్లో మనం పోయాలని కూడా ఎట్లా మందు కలుపుకోవాలి, ఎట్లా హోల్లో కూడా మనం చూద్దాం. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూపించిన 3 బ్యాగులు కూడా మనం మిక్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది 14-35 20-20 డిఏపి మనం తీసుకోవడం జరిగింది. 3 రకాల డిఏపి అవసరం లేదు, కాకపోతే మనకు పెట్టి నాటుకున్నాక 40 రోజుల లోపే డిఏపి వేసుకోవాలి. మాది వచ్చేసి 20 నుంచి 22 రోజుల చేనే కాబట్టి 40 రోజులు కాలేదు కాబట్టి మనం తీసుకోవడం. 40 రోజుల తర్వాత డిఏపి మనం మిర్చి చేనుకి ఇచ్చినా కానీ ఇన్ కేసు ఉపయోగం ఉండదు. 20-20 14-35 డిఏపి మనం 3 తీసుకున్నాం. ఇట్లా తీసుకున్న దాన్ని ఇంత మోతాదు తగ్గిన ఏం కాదండి, ఎక్కువ వేయకుండా ఇంత మోతాదు తీసుకుంటే ఏమైందంటే మనం నేల మీద పారపోయట్లేదు, హోల్లో ఎత్తానం కాబట్టి మంద అనేది అసలు వేస్ట్ కావదు. ఇప్పుడు 50 కేలు ఇచ్చే ఇట్లా చల్లుకునే దానికంటే ఇట్లా పోసింది అది ఖచ్చితంగా 100% ఇంకా వారం 10 రోజులకు 20 రోజులకైనా మొక్కకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ గడ్డి ఉంది కదా, గడ్డి తీపిస్తాం. నెక్స్ట్ ఇట్లా గడ్డి తీపించినప్పుడు ఏమైందంటే ఈ హోల్లో పోసిన మంద అనేది మనం వాటర్ ఇచ్చుకున్నప్పుడు మొత్తం డైజెషన్ అయిపోయి నేలలో సెట్ అయిపోద్ది. ఇంకా వారం నుంచి 10 రోజులు 15 రోజులకైనా మొక్కే తీసుకోవాలండి. ఈ బోధ దిగి రాదు, ఇక్కడికి గడ్డి లాక్కోవాలంటే అది అయ్యే పనికి సాధ్యం కాదు. అందుకోసమని ఈ టైపు కనుక మనం చేసుకున్నట్టయితే మనం పంట మాత్రం ఆరోగ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. చీడపీడలను కూడా తట్టుకొని నిలబడే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు మనం ఇదే న్యూట్రిన్స్ వీటికి సంబంధించి వాటర్ సాల్బుల్ ఇచ్చుకున్నప్పుడు ఏమంటే గ్రోతింగ్ రావడం ఎక్కువ, లేదా కానీ గ్రోతింగ్ వచ్చినాక మళ్ళీ ఏదైనా గట్టి రోగాలు ఏదైనా వచ్చినప్పుడు అయినా కానీ తట్టుకోకపోవడం, ఆకు రావడం, తొందరగా పండాకు తెగులు సమస్య రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఫాలో అయ్యి ఇట్లా ఇసుక నేలలు కానీ ఇది నేను కొత్తగా మల్చింగ్ షీట్ వేసుకున్న వాళ్ళు అవసరం లేదండి. ఒక 4-5 సంవత్సరాల సంది ఇట్లా వేసుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇట్లా వాడుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది 2 సార్లు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఒకసారి వేసాను, ఈసారి 2 సార్లు ఇట్లా పెట్టుకుందాం అనుకుంటాను. ఇట్లా 2 సార్లు కనుక మీరు చేసుకున్నట్టయితే ఎకరానికి వచ్చేసి 2 బ్యాగులు పడతాయి, 2 నుంచి 3 బ్యాగులు పడతాయి 2 సార్లు వేసుకుంటే. మన పెద్ద ఖర్చేం కూడా కాదు. ఇది మనం వాటర్ సాల్బుల్ ఇచ్చుకునే దానికంటే ఇట్లా ఒక్కొక్క బ్యాగు 2000 3000 కూడా ఉంటుంది. అది అట్లా కాకుండా ఇట్లా కూడా మనం ఒక్కొక్కసారి చేంజ్ చేసుకోవాలి. రైతు అంటేనే ఒక ప్రయోగం లెక్క చేసుకుంటే ఒక రిజల్ట్ మంచిగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పిన మోతాదులో కనుక మీరు ఎరువులు వాడుకున్నట్టయితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.